ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఏపీ వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సలాం అందిస్తారు. ప్రత్యేక హోదా కోరుతూ ఈరోజు ఏదైతే ఆల్ పార్టీ మీన్స్ టీడీపీ బీజేపీ మినహా అన్ని పార్టీలు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఇంక్లూడింగ్ జనసేన పార్టీ కూడా ఏదైతే ఆర్కే బీచ్లో చేస్తున్న కొవ్వొత్తుల ర్యాలీకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు వైజాగ్ పర్యటించడం జరిగింది. అలాగే తమ మౌన ప్రదర్శనగా నిరసన వ్యక్తపరుస్తున్నప్పటికీ ఇళ్లలో ఇంటి దగ్గర మాత్రం పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం నిరసన వ్యక్తపరచడానికి పోలీసులు ఎట్టి బస్సులో అవగలించగా వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం, అలాగే కొంతమంది జనసేన నాయకులను పోలీస్ స్టేషన్ తరలించడంతో కార్యకర్తలు ఎవరైతే జనసేన కార్యకర్తలు మాత్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఇందువల్ల ఏం జరిగిందండి? ఎందువల్ల మేము వాళ్ళని అరెస్ట్ చేశారు జనసేన కార్యకర్తలు? జనసేన తరఫున శాంతియుతంగా పవన్ కళ్యాణ్ కోరిక మేరకు శాంతియుతంగా ర్యాలీ చేయదలుచుకున్నామండి ప్రత్యేక హోదా కోసం. కానీ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మాకు తెలియకుండా అనూహ్యంగా మార్నింగ్ మా నాయకుని తీసుకుని వచ్చేసారు స్టేషన్కి. తీరా తీసుకొచ్చాక స్టేషన్కి వచ్చాక మా నాయకుడిని రిలీజ్ చేయమని చెప్పి మనం అడుగుతుంటే మా నాయకుడు ఇక్కడ లేరు, మేము తీసుకురాలేదు, మాకు సంబంధం లేదని చెప్పని అంటున్నారు. మాకు సంబంధం లేదు అంటున్నారండి. సర్లే అని చెప్పి మేము న్యాయం కోసం స్టేషన్కి వస్తే సిఐ గారు అంటారు ఇప్పుడు వదలరండి 144 సెక్షన్, మేము వదలటానికి లేదు, మా దగ్గర లేడు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఎందువల్ల ఏమంటున్నారు మీకు పోలీసులు? మీరు ఎందువల్ల ఇతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు అతన్ని? అది ఎవరూ చెప్పట్లేదు. ఇది సాయంకాలం రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. మీరు దేనికోసం నిరసన తెలుపుతున్నారండి? మీరు పవన్ కళ్యాణ్కి మద్దతుగా దేనికోసం? పవన్ కళ్యాణ్ మద్దతుగా జరుగుతున్నామండి. ఆయన మంచి అందరూ కోరుకుంటున్నారు. ఇది మద్దతు అనేది మనకు ప్రత్యేక హోదాకి మన భావధారాలకి బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. శాంతియుతంగా చేయమన్నారు. మేము అలాగే శాంతియుతంగా చేస్తున్నాము. పొద్దున్నే మా నాయకుడిని ఎవరో తెలియకుండా పొద్దున్నే తెల్లవారుజామునే స్టేషన్ తరలిచ్చారు. మేము వచ్చాము, ఇక్కడ మా నాయకుని వదలమని చెప్తున్నాము. శాంతియుతంగా చెప్తామండి. మీ అందరమే మేము 144 సెక్షన్ ఉంది, మీ అందరమే కేసులు పెడతాము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అది మేము శాంతియుతంగా కోరుకుంటున్నామండి. మా నాయకుని వదలమన్నాం. మధ్యాహ్నం వదులుతాము, సాయంత్రం వదులుతాము, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ వెళ్ళిపోండి అని తను కోరుతున్నారు మమ్మల్ని. అది అంటే ఎందువల్ల అంటే నిర్బంధిస్తున్నారు అంటారా? ఏదో ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరసన? ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరసన ప్రకారం ఈ గవర్నమెంట్ నిర్బంధిస్తుందండి. అది అలా గవర్నమెంట్ అదేనో వాళ్ళది అధికారం ఆడదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు. అది ఇంకా తోటి ఎవరు ఏం చేసినా ఇప్పుడు సెక్షన్ల ప్రకారం కేసు పెడతాం అది అని చెప్పని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరేం చేయదలుచుకుంటున్నారు? మేము చేస్తామండి, మా తరఫున మేము చేయాల్సిన చేస్తామండి. స్ట్రైక్ చేస్తాం, ఏదైనా చేయగలం. ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలను ఎవరైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ తరలించారో వాళ్ళని బేషరతుగా ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి అంటున్నారు. శాంతియుతంగా చేస్తున్న ఈ ధర్నా ఏదైతే మౌన పోరాటాన్ని మాత్రం పోలీసులు అణచివేయడానికి చాలా వరకు జనసేన కార్యకర్తలు మాత్రం సమస్యని మాత్రం వదిలేది లేదని చెప్పి చెబుతున్నారు. ఇప్పటికైనా సరే ఎవరినైతే జనసేన కార్యకర్త రాజేష్ అనే వ్యక్తిని ఎవరైతే పోలీసులు అదుపులో తీసుకున్నారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలి, మేము శాంతియుతంగానే చేస్తాం, ఎట్టి బస్సులో లా అండ్ ఆర్డర్ని మీరకుండా మేము శాంతియుతంగానే చేస్తానని చెప్పి మాత్రం చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఏదైతే 144 సెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళంతా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఎలాంటి అలజడులు ర్యాలీలు ధర్నాకి అనుమతి లేదు కాబట్టి మీరు శాంతియుతంగా ఉంటే సాయంత్రం లోపు మీ నాయకుని వదులుతామని చెప్పి ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే మాత్రం ఏదైతే మేము చేస్తున్న శాంతియుతంగా చేసిన ఈ ధర్నాన్ని మాత్రం ఎట్టి బస్సులోని వదలం. ఏదైతే ప్రత్యేక హోదా సాధించే వరకు మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలంతా మాత్రం పవన్ కళ్యాణ్ ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మాత్రం మేమంతా కట్టుబడి ఉంటామని చెప్పి అన్నాడు. ఏదైతే తమ నాయకుడిని విడుదల చేసే వరకు పోలీస్ స్టేషన్ దగ్గరే మౌనంగానే దీక్ష చేస్తామని చెప్పి నిరసన వ్యక్తపరుస్తామని చెప్పి మాత్రం జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. కెమెరామెన్ వీరితో సలాం, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.